హెవీ ఫ్యాట్లో ఉన్నటువంటి అభ్యర్థులు, కొంచెం లావుగా ఉన్న అభ్యర్థులు మాత్రం 100% మీరు గ్రౌండ్ చేయాల్సిందే. మీరు గ్రౌండ్కి 1 or 2 hours పక్క కేటాయించాలి. ఎందుకంటే ఫర్దర్గా మీరు రన్నింగ్ చేయాల్సింది బాయ్స్ వచ్చేసి 7.15 secondsలో 1600 meters రన్నింగ్ చేయాలి. అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 5.20 secondsలో మీరు 800 meters రన్నింగ్ చేయాలి. కాబట్టి మీకు చాలా ఎనర్జీ అవసరం. దెన్ మీకు ఈ ఫ్యాట్ లెవెల్ ఉండడం వల్ల మీరు బ్రీతింగ్ అనేది తీసుకోలేకపోతారు. తర్వాత దానివల్ల మీకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది సరిగా రాకపోవడం వల్ల మీరు నాట్ క్వాలిఫైడ్గా మిగిలిపోతారు. కానీ మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పటి నుంచే ఎవరైతే ఇవి ఫ్యాట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఇప్పటి నుంచే గ్రౌండ్ అనేది స్టార్ట్ చేసుకోండి. అదేవిధంగా డైట్ మెయింటైన్ చేయండి. మీరు తినేటువంటి ఫుడ్లో ఆయిల్ లెవెల్ అనేది తగ్గించండి. నార్మల్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం మీరు పక్కా జస్ట్ గ్రౌండ్లో జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, అదేవిధంగా ఎక్సర్సైజ్ కానీ క్యాజువల్గా చేసుకోండి. ఏం లేదు తర్వాత చేసుకుంటామన్నా కూడా నో ప్రాబ్లం. కానీ హెవీ ఫ్యాట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం మీరు పక్కా గ్రౌండ్కు టైం కేటాయించాల్సిందే. మెన్నుకు మాత్రం 1600 meters, అదేవిధంగా ఉమెన్కు మాత్రం 800 meters. మెన్నుకు వచ్చేసి 7.15 seconds, అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి 5.20 seconds. కాబట్టి మీరు ఇప్పటి నుంచే గ్రౌండ్ ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.